అంతర్జాతీయ శతాధిక పద్యకవుల సమ్మేళనం శ్రీశ్రీ కళావేదిక ఏలూరు జిల్లా అధ్యక్షులు శ్రీహరికోటి అధ్యక్షతన ఏలూరు నగరంలోని వైఎంహెచ్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా కవులు పాల్గొని పద్యకవుల సమ్మేళనాన్ని విజయవంతం చేశారు. స్వయంగా రచించిన పద్యాలను వినిపించి శ్రోతలను అలరింపచేశారు. ప్రపంచవ్యాప్తంగా 175 మంది కవుల నుంచి ఒక్కొక్కరి వద్ద నుంచి 3 పద్యాలు చొప్పున సేకరించి సంకల్పంగా చేసి సేమ పద్య వైభవం మీద ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్, జిల్లా అధ్యక్షులు శ్రీహరికోట, కవి సార్వభౌమ శ్రీనాథుడికి చెందిన 13వ వంశీకులు కావూరి శ్రీనివాస్ శర్మలు మాట్లాడుతూ తెలుగు భాష ప్రాముఖ్యత, పద్యాలను ప్రపంచ స్థాయిలో మరింత గుర్తింపు తెచ్చేందుకు శ్రీశ్రీ కళావేదిక విశేషంగా కృషి చేస్తుందని అన్నారు. అంతర్జాతీయ పద్యకవుల సమ్మేళనం ఏలూరులో నిర్వహించడం గర్వకారణంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ సమన్వయకర్త కొల్లి రమావతి, జాతీయ మహిళా అధ్యక్షురాలు చిట్టే లలిత, జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ టి పార్థసారథి, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ కస్తూరిరావు, సాహితీవేత్త సోమల నాయక్ తదితరులు పాల్గొన్నారు. అప్పుడు ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఆడగలని ముందుగా సేకరించి ఆ 3 శీర్ష పద్యాలతో ఉన్నటువంటి ఒక కవితను, అట్లాంటి 175 కవితలను ఒక సంకలనం చేసి ఆ పుస్తకంగా ఆవిష్కరించడం జరుగుతుంది ఈ రోజున. దాని పేరే శీర్ష పద్య వైభవము. ఈ విధంగా ఆ 175 మంది కవుల్లో కొంతమంది రాలేకపోయారు, చాలా వరకు వచ్చారు. సో వారితో ఈ రోజున కవి సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఇంకా సాయంత్రం పూట కూడా కొనసాగుతుంది. ఆ కవి సమ్మేళనంలో వారు రాసినటువంటి శీర్ష పద్యాల్లోనే ఒక పద్యం చదివించడం జరిగింది. అంటే మనకి ఇక్కడ కాలాతీతం అవుతుంది కాబట్టి అట్లా మనం తలుచుకున్నది ఏంటంటే, ప్రపంచంలో అన్ని దేశాలలో మన తెలుగు పద్యం అట్లా చొచ్చుకుపోవాలనేటువంటి ధ్యేయంతో తెలుగు పద్యం యొక్క వైభవం తరుగుతున్నటువంటి కాలంలో దాన్ని మనం పునరుద్ధరింపజేసి దాన్ని బ్రతికించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్లా చేయటానికి కవులు మన ముందుకు రావాలి. సో వారి యొక్క కవుల సంఖ్య, పద్య కవుల సంఖ్యను పెంచే విధంగా వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉండేటట్లుగా మనం ఇటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఈ విధంగా పద్య కవులందరూ చాలామంది ఇచ్చేశారు. వారందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సాయంత్రం తల్లి కంటే తల్లి సౌభాగ్య సంపద మెచ్చుతాడు బిడ్డలు వీరుగాదే అని వల్లభరాడి క్రీడాభిరామం అనలేదు, తాత శ్రీనాథుల వారే అన్నారు. కానీ వారికి అంకితం ఇచ్చారు, పేరు వారికి తెలియదు. ఇది అమ్మవారి సాక్షిగా ఎవరికి తెలియదు. చరిత్రలో చాలా తప్పుగా రాశారు, ఇది వాస్తవం. అట్లా చరిత్రలో కేవలం కాశీఖండము, భీమఖండము, హరవిలాసము, నందనందన చరిత్ర, ఇవన్నీ శాలివాహన సప్తశక్తి ఇవే కాదు. తాతగారు వేసినటువంటి శాసనాలు ఉన్నాయి. ఇది దగ్గుపల్లి శాసనం ఉంది, పొన్నపల్లి శాసనం ఉంది, మళ్ళీ అక్కడ ఎక్కడ మన లింగాలు వేసినటువంటి ఆ పంచారామాల్లో ఉన్నటువంటి నర్సాపురంలో ఉన్నటువంటి శాసనం తాతగారు వేసిందే. అలా వేసినటువంటి శాసనాలు కాకుండా ఆయన దండక ప్రబంధాలు కూడా మనకి అమ్మవారి గురించి స్పష్టంగా చెప్పినటువంటి దండకం ఒకటి ఉంది. ఓం శ్రీ మహాదేవరాణి, నతేంద్రాణి, రుద్రాణి, శార్వాణి, కళ్యాణి, దాక్షాయణి, శూలపాణి, పురుషుడి, ధూమ్రక్ష సంహారిణి, పారిజాత ప్రసూనాం, చిత్రస్నిగ్ధవేణి, లసత్కీరవాణి, భవాని. అంతర్జాతీయ సాహితీ, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో పద్యానికి పట్టాభిషేకం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉభయ తెలుగు రాష్ట్రాలతో ఉన్న తెలుగు కవులతో పాటు దేశ విదేశాల్లో ఉన్నటువంటి కవులందరినీ రప్పించి 175 మంది పద్య కవులతో ఈరోజు పద్యానికి పట్టాభిషేకం పేరిట ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇది ఇంతవరకు ఈ తెలుగు ప్రాంతాల్లో ఎక్కడా కూడా జరగనటువంటి ఒక
మహోత్తరమైనటువంటి ఘట్టంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా 175 మంది పద్య కవులతో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సంకలనాలను కూడా తీసుకొచ్చి ఈరోజు మేము అందరికీ కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. పద్య కవుల్ని ఈ రీతిగా పద్యానికి వన్ని తగ్గుతున్నటువంటి ఈ రోజుల్లో, వచన కవిత్వం పెరుగుతున్న ఈ రోజుల్లో పద్యానికి ఈ విధమైనటువంటి ఆదరణ పెరగడం కూడా మా అదృష్టంగా భావిస్తూ తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని, తెలుగు పద్యాన్ని ఖండాంతరాలు వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. పాల్గొన్న పద్య కవులందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం.